నమస్తే, నేను మీ సతీష్. నిన్న మొన్నటి వరకు మాకు తిరిగే లేదు, మా అంతటి వాళ్ళు లేరు, మా అంతటి నాయకులు లేరు, ఇక తెలంగాణలో మమ్మల్ని మించి లేదా మమ్మల్ని దాటుకుని ఎవ్వరూ అధికారంలోకి రాలేరు, ఇక కేటీఆరే తెలంగాణకి కాబోయేటువంటి ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున కేటీఆర్ మళ్ళీ కాపీలు చేస్తూ ఉన్నాడా, అంటే ఇతర నాయకుల్ని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకుల్ని కాపీ కొడుతున్నాడా అనేటువంటి ఒక చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి ఏంటి కేటీఆర్ పైన ఈ రకమైనటువంటి చర్చలు కావచ్చు, లేదంటే ఈ రకమైనటువంటి ప్రచారం రావడానికి కారణం అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ముఖ్యంగా కేటీఆర్ గారు ఈ రోజున ఒక కాపీ పేస్ట్ ఫార్ములాని నమ్ముకున్నటువంటి లీడర్ అనేటువంటి ఒక చర్చ తెరపైకి వస్తూ ఉంది. మరి ఏదైతే గతంలో నారా లోకేష్ గారు యువగళం అనేటువంటి ఒక పాదయాత్ర చేశారో, మరి ఆ పాదయాత్రకు వచ్చినటువంటి రెస్పాన్స్ కావచ్చు, అది చూసిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ కూడా పాదయాత్ర మొదలు పెట్టబోతూ ఉన్నారు. అలాగే పాదయాత్రలో లోకేష్ గారు మరి ఆ రోజున అధికారులు ఏ రకమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు, ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడారు, ఏదైతే కనుక ఈ రోజున నిబంధనలను ఉల్లంఘించి చట్టాలని అతిక్రమించి వ్యవహరిస్తున్నటువంటి అధికారుల పేర్లు రెడ్ బుక్లో రాసుకుంటాను, ఈ పేర్లన్నీ కూడా రేపు మేము అధికారంలోకి రాబోతున్నాం, మేము అధికారంలోకి వచ్చాక అందరికీ లెక్కలు తేలుస్తూ ఉన్నారు. నిన్న కేటీఆర్ కూడా ఏదో సభలో మాట్లాడుతూ మరి ఇదే డైలాగ్ని అందరు అధికారుల పేర్లు రాసి పెట్టుకుంటున్నాం, రేపు రాబోయేది మా ప్రభుత్వమే, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక మీ అందరి సంగతులు తేలుస్తాం, ఎక్కడ దాక్కున్నా కూడా అందరినీ బయటకు తీసుకొస్తాం, సప్త సముద్రాల అవతలున్నా కూడా ఈడ్చుకొస్తాము అని చెప్పేసి మీరు రిటైర్ అయిపోయి వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, ఎవరిని వదలం అంటే ఈ రకంగా కాపీ కొట్టేటువంటి పరిస్థితికి కేటీఆర్ మరి దిగజారిపోయారు అన్నటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఎలా చూడాలి సార్ ఈ పరిణామాలు? అంటే పింక్ బుక్ రాస్తున్నాడా? ఇప్పుడు ఆయన రెడ్ బుక్ రాశాడు కాబట్టి నేను పింక్ బుక్ రాస్తానంటున్నాడా? ఆయన పాదయాత్ర చేశాడు కాబట్టి నేను పాదయాత్ర చేస్తానంటే తోటాడు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటావా? ఇవాళ ఏంటంటే వాళ్ళ ఇండివిడ్యువాలిటీ కోల్పోయారు. బీఆర్ఎస్ ఇవాళ దాని ఉనికినే కోల్పోతున్న పరిస్థితి. అది కోల్పోవటం కాదు, వాళ్ళే దాన్ని నరికేసుకున్నారు, అస్తిత్వం కోల్పోయారు. వాళ్ళ పార్టీ ఉన్నటువంటి ఆ పేరు తీసేయటం, ఏది టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ అనే అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోవడమే ఆ పార్టీకి పట్టినటువంటి దరిద్రం. జాతీయ పార్టీగా మేమేదో మహారాష్ట్రలో పోటీ చేస్తాం, లేకపోతే కర్ణాటకలో పోటీ చేస్తాం, వాళ్ళని పిలిచి వీళ్ళు కండువాలు కప్పటం. ఈ ఎపిసోడ్ ప్రజల్లో ఏమైంది? నవ్వుల పాలైంది. మనం చూసాం, ఏది వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారంటూ కేసీఆర్ రోజు గులాబీ కండువాలు కప్పటమే పనిగా పెట్టుకుంటే ఏమయ్యారు వాళ్ళంతా? ఎందుకు పోటీ చేయలేదు? మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ తోట చంద్రశేఖర్ ఎక్కడున్నాడు? తను ఆ మధ్య మాట్లాడుతూ కేటీఆర్ పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు, చంద్రబాబు సీఎం అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఇప్పుడు లోకేష్ కూడా పాదయాత్ర చేసి వాళ్ళ నాన్న మళ్ళీ గెలిపించాడు, నేను పాదయాత్ర చేస్తానంటే పాదయాత్ర చేసే సమయం ఉందా? సమయం వచ్చిందా? పాదయాత్ర చేసే సందర్భమేనా ఇది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాళ్ళైంది 15 నెలలు. ఇప్పుడే మీ మీద వ్యతిరేకత రేవంత్ మీద వచ్చేసిందా? వీళ్ళు అనుకున్నంత పూర్తి స్థాయి వ్యతిరేకత రేవంత్ రెడ్డి పైన ఇంకా రాలేదు. ఇప్పుడు అడపదడప కొన్ని సంఘటనలు జరగలేదని మనం అనం. ఏది ఆ లగచర్ల ఇష్యూ కావచ్చు, లేకపోతే హైడ్రా. ఒకప్పుడు హైడ్రా మంచి పేరు వచ్చింది, సంపన్నులను కొడుతున్నారు అనుకున్నారు. ఎప్పుడైతే పేదాళ్ళ జోలికి వెళ్ళారో అక్కడ మైనస్. నిన్న కూడా కేసీఆర్ మాట్లాడాడు, ఏది రామగుండం మాజీ ఎమ్మెల్యే ఏదో పాదయాత్ర చేస్తే కేసీఆర్ ఏమన్నాడు? హైడ్రా కొడతంటే కేసీఆర్ అన్నా ఎక్కడున్నావన్నా అని అందరూ ఆవేదన చూస్తున్నారు, నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు, ఇప్పుడు రమ్మంటే నేను ఎక్కడికి వస్తాను, కత్తి ఇంకోటికి ఇచ్చి యుద్ధం చేయమంటే నేను చేస్తానా అన్నాడు. అంటే కత్తి లేని కేసీఆర్. మొదటిసారి ఇవాళ కేసీఆర్ తను అశక్తుడని, బలహీనుడని, అతను ఇవాళ తనలో ఉన్నటువంటి అసమర్థత బయటేసుకున్న పరిస్థితి. ఈ పార్టీ ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, 25 ఏళ్ల పార్టీ ఇది. రేపు రజతోత్సవాలు జరుపుకుంటున్నారు. వరంగల్లో రజతోత్సవ సభ అని పెట్టారు. అది కూడా ఏదో మార్చినట్టున్నారు సార్, అంటే గట్కేసర్ దగ్గరికి మార్చారని చెప్పేసి. అది కూడా ఇప్పుడే అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ సూత్రప్రాయంగా మార్చారట. అంటే 25 ఏళ్ల పార్టీ ఇవాళ దేశంలో 8వ స్థానంలో ఉన్న పార్టీ, 8th లార్జెస్ట్ పార్టీగా ఉన్నది. ఏమైపోయింది? అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అరే ఇప్పుడు 17 పార్లమెంట్ సీట్లు ఉంటే 8 బీజేపీ,
8 కాంగ్రెస్ కొట్టేసినాయి, 1 మజ్లిస్. తను నిన్న కేసీఆర్ ఏమంటాడు, ఎంపీల బలం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అంటున్నాడు. నీకు 9 మంది ఎంపీలు, ఏం చేసావు? ఏ పునర్విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సినవి తెచ్చుకోగలిగావా? 11 మంది ఎంపీలతో ఉన్నావు, ఆ రోజు తెచ్చుకోగలిగావా? అంటే ఇవాళ నువ్వు అవినీతి పరుడుగా, లక్షల కోట్ల దోపిడీదారుగా ఇవాళ ఏంటి ప్రజలు ముద్ర వేశారు. అసలు బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాష్ట్ర సమితి అని చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అందరూ దుమ్మెత్తిపోశారు. మన ఎన్నికల ప్రచారంలో అదే కదా, ఏది పరివార్ పార్టీ అని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్. అంటే అవినీతి ముద్ర ఇవాళ కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, కవిత పైన. అసలు కవిత జైలుకి వెళ్ళింది, కేసీఆర్ కూతురు జైలుకి వెళ్ళిందంటే అసలు కేసీఆర్ ఓటమి ఊహించగలరా? కామారెడ్డిలో ఓడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉనికి కోసం పోరాడుతోంది, ఏది అస్తిత్వాని కోసం పోరాడుతున్న పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్కి అసలు పునర్వైభవం సాధ్యమేనా? జాతీయ పార్టీలు 2 ఇవాళ తెలంగాణని మింగేశాయి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ చెరుసగం పంచుకున్న పరిస్థితుల్లో మళ్ళా ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, ప్రాంతీయ పార్టీ అనకూడదేమో, జాతీయ పార్టీ వాళ్ళ దృష్టిలో దాన్ని బతకనిస్తారా? దాన్ని మళ్ళా అధికారంలోకి రాణిస్తారా? మనం చూసాం 12 మంది ఎమ్మెల్యేలు మారిపోయారు, దగ్గర ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పటికీ చంద్రబాబు మీద ఈ ద్వేషం ఏంటి, ఈ అక్కసు కట్టడం ఏంటి? నిన్న కూడా మాట్లాడుతూ కూటమి కట్టకపోతే చంద్రబాబు గెలిచేవాడు కాదంటాడు. అంటే చంద్రబాబు గెలిచాడన్న దుగ్ధ, అక్కస. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఈ మాటల ద్వారా ధైర్యం నూరిపోస్తున్నారా? అతనే మీ పతనం. జగన్ వల్లే మీకు ఈ పరిస్థితి వస్తే ఇప్పటికీ కూడా చంద్రబాబు మీద అర్థం లేనటువంటి ద్వేషం గక్కుతుంటే ఎవరన్నా ఇలా ఓట్లేస్తారా? ఇప్పటికీ తెలుగుదేశం సానుభూతి పరులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అభిమానులు, అరే ఈ ద్వేషం ఏంటి? ఈ ద్వేషం వల్లే కదా మీరు ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. ధైర్యంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేయండి, ఎదుర్కోండి, ఆయన యొక్క తప్పులు ఎత్తి చూపండి. అది వదిలేసి ఎవరు ప్రత్యర్థో తెలుసుకోలేకపోయారా? పాదయాత్ర చేసిన వాళ్ళంతా అధికారం కొత్తారా? ఎందుకని చంద్రశేఖర్ రాలేకపోయాడు? పాదయాత్ర చేశాడు. ఎందుకని రాహుల్ గాంధీ ప్రధాని కాలేకపోయాడు? 2 పాదయాత్రలు చేశాడు, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్. ఏమైంది అది? ఇప్పుడు ఆ రోజు తీసుకున్నాడు కదా జోడో యాత్ర. అంటే పాదయాత్ర చేసినంత మాత్రాన మీరు గెలవలేరు. మీ మీద పడ్డ విమర్శలు తిప్పికొట్టండి. కుటుంబ పార్టీ అన్న చెడ్డ పేరు ముందు తొలగించుకోండి. ఓ పక్క హరీష్ రావు, ఓ పక్క కేటీఆర్, అటు కవిత, ఇటు సంతోష్, పైన కేసీఆర్. అంటే తెలంగాణ అంటే ఒక మీ కుటుంబమేనా? అందుకేగా జాతిపిత అన్నందుకు రేవంత్ అట్ట తిట్టు వదిలిపెట్టింది. ఇప్పుడు జాతిపిత అంటే మహాత్మా గాంధీ, మద్యం ముట్టనివాడు, మద్యం వాసన చూడనాడు జాతిపిత ఎట్లా అవుతాడు? బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బతికే ప్రసక్తి లేదు, బతకనిచ్చే అవకాశం కూడా లేదు. ఆ పార్టీలు 2 జాతీయ పార్టీలు ఇవాళ బీజేపీ, కాంగ్రెస్, ఇవాళ బీఆర్ఎస్ నలిగిపోతుంది 2 కబంధ హస్తాల మధ్య.